కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా ఏం రుచి. ఈరోజు ఎంతో ఎమ్మిగా ఉండే చుక్కకూర టమాటా పప్పు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో ముందుగానే నానబెట్టుకున్న పప్పుని తీసుకొని అందులో వేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయ, 6 పచ్చిమిర్చి, 3 టమాటాలు, 3 కట్టల చుక్కకూర, 3 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి అందులో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని థిక్నెస్ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచి ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 4 ఎండుమిర్చి, 3 ఎల్లిపాయలు రెబ్బలు, కరివేపాకు 2 రెమ్మలు, 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే ఈ కమ్మటి చుక్కకూర పప్పు రెడీ అయిపోతుంది.